34 సైజ్ డబుల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి మనకి 5.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం షోల్డర్ అనేది 5.5 ఇంచ్ తీసుకుంటాము. 3 ఇంచ్ షోల్డర్కి 2.5 ఇంచ్ అనేది నెక్ వైడ్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి షోల్డర్ ఎంత ఉందో అని తీసుకుంటామండి, 5.5 ఇంచెస్. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ మనం 5.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తాము. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 8.5 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం 9 ఇంచెస్ మార్క్ చేస్తామండి. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 9 ఇంచెస్, ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది జనరల్గా ఎంత ఉండాలంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 34 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్, మైనస్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం అనుకోండి 8 ఇంచెస్. సో ఇది 8 ఇంచెస్ ఉండాలి, ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తాము. ఇది 8 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అనేది 28 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేస్తాం అనుకోండి 7 ఇంచెస్. ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తాము. 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది 8 ఇంచెస్ వచ్చింది, దీనికి సగానికి మార్క్ చేసుకొని అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం. మిడ్ పాయింట్ నుంచి పైకి 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్, ఇది టక్స్ పట్టాక మనకి 7 ఇంచెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మార్క్ చేస్తామండి. బ్యాక్ నెక్ అనేది మనం 9.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 8.5 ఇంచీలు తీసుకుంటున్నాను. అండ్ 2.5 ఇంచీలు కింద నెక్ వైడ్ తీసుకుంటున్నాము. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తామండి, నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్లాంట్ లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది ఇప్పుడు కట్ చేసేస్తాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది నేను కట్ చేయట్లేదు, జస్ట్ డ్రా చేసి వదిలేసాము. ఎందుకంటే ఏమైనా నెక్ డిజైన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా వదిలేసాను. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి ఇలా కంప్లీట్గా ట్రేస్ చేస్తామండి బ్యాక్ పార్ట్ మొత్తం. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. 2.5 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ అన్న ఫ్రంట్ అనేది చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలండి ఆర్మ్ హోల్ రౌండ్. సో అందుకని ఇట్లాగా లైన్స్ మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లాగా ఇక్కడ కర్వ్ షేప్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ మనకి 6.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ వైడ్ వచ్చేసి 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను కింద. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లా చిన్న కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి ఫ్రంట్ నెక్. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము.
ఇది వచ్చేసి 1/2 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అంటే డాట్ 1 బ్రెస్ట్ పాయింట్ అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే 8.5. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 10 ఇంచెస్ వస్తుంది. సో ఒక 10 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే డాట్ 2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. ఈ 10 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, 13 ఇంచెస్. ఇక్కడ 3 ఇంచెస్ యాడ్ చేస్తాము, టోటల్గా వచ్చేసి 13 ఇంచెస్. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి 34 ఇంచెస్కి 10 తీసుకుంటే 3.4 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తే 3.9 ఇంచెస్. ఇక్కడ 3.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. కానీ ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసుకొని మార్క్ చేయాలండి. అండ్ ఇక్కడ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి అటు 1.5 ఇటు 1.5 మార్క్ చేస్తాము. అండ్ ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. ఇది 1.5 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇది 1.5 ఇంచ్. ఇది వచ్చేసి 1/2 ఇంచ్. ఇది వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. సో ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేస్తామండి. దానికి అక్కడ కూడా 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంతో కొలుచుకుంటామండి. ఇది దానికి సగానికి మార్క్ చేసుకోవాలి. మనకి 9 ఇంచెస్ ఉంది, 4.5 దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఈ 3 పాయింట్స్ని ఇట్లా ఫ్రీ హ్యాండ్తో ఇట్లా కలుపుతామండి. ఇది వచ్చేసి కటోరీ. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేస్తాము. ఈ 34 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్ స్లింగ్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి, ఇది కట్ చేస్తాము. దీన్ని ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ తీసుకుంటాము ఇక్కడ. అండ్ మనం షోల్డర్స్ అనేవి జస్ట్ ఇట్లాగా మార్క్ చేసి వదిలేసాం కదా, వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుకుంటామండి, అందుకే జస్ట్ మార్క్ చేసి వదిలేసాను. ఈ కటోరీ కూడా కట్ చేసేస్తాము. అండ్ ఇక్కడ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసి పైకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. జస్ట్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి. ఇది కట్ చేసేస్తాము. ఇది వేరే ఒక వైట్ షీట్ మీద తీసుకొని ఫస్ట్ పై పార్ట్ మార్క్ చేస్తామండి ఇట్లాగా. ఇక్కడ మిడ్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ మార్క్ చేస్తాము. కానీ ఇది మనం బ్లౌజ్ మీద ఉంచేటప్పుడు ఈ 2 పీసెస్ కూడా క్రాస్ పీసెస్ తీసుకోవాలండి. ఇది 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి కిందికి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇది 1.5 ఇంచ్, ఇది వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర లైన్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జస్ట్ ఇట్లాగా ఫ్రీ హ్యాండ్తో కర్వ్ షేప్ ఇట్లా ఇస్తామండి. అండ్ మిడిల్లోని ఇట్లాగా 1/2 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి డబల్ కటోరీ అండి, 34 సైజ్ది. ఇక్కడ టక్స్ మార్క్ చేసుకుంటాము.
ఇట్లా లైన్ మార్క్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తామండి. ఇది అండ్ మిడిల్లో కూడా ఇట్లా కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి 34 సైజ్ డబుల్ కటోరీ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.